హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 14 ఈ మూవీ రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయింది భయ్య. రామ్ రతన్ అండ్ విశాఖ ధీమన్ కలిసి జంటగా నటించారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. నోయల్ గారు ఈ మూవీలో ఒక కీ రోల్లో నటించారు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇండిప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లోనే ముఖ్యమంత్రి కొడుకైన రతన్ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ నేహా ఇద్దరు ఒక అపార్ట్మెంట్లోని ఒక రూమ్లో చనిపోతారు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. కానీ జర్నలిస్ట్ సుబ్బు అలియా శ్రీకాంత్ అయ్యంగారు మాత్రం వీళ్ళది ఆత్మహత్య కాదు, హత్య అని నమ్ముతాడు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య చేయబడ్డారా అనేది తెలుసుకునేందుకు సాగే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ. మూవీ చూసాక నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. మూవీ స్టార్టింగ్లో కొంత స్లోగా సాగుతుంది. అడల్ట్ కంటెంట్ చాలానే ఉంది. రొమాంటిక్ సీన్స్, లిప్లాక్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలతో సాగుతుంది. సెకండ్ హాఫ్లో కథలోని మలుపులతో కొంత ఎంగేజింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఈ ఇంటర్నెట్ కాలంలో పిల్లలపై తల్లిదండ్రుల కేరింగ్ ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్లా చూపించారు. మూవీ చివరలో జర్నలిస్ట్ సుబ్బు తీసుకున్న డెసిషన్ బాగుంటుంది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మూవీ వన్ టైం వాచబుల్గా చెప్పవచ్చు. సాంగ్స్ మామూలుగా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.